morning. Today, special event, National Voters Day, జాతీయ ఓటర్ల దినోత్సవం. స్పెసిఫిక్గా ఈరోజే ఎందుకు జనవరి 25న జరుపుకుంటున్నాం ఓటర్ల దినోత్సవం? 1950 జనవరి 25th రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఆవిర్భవించింది. అదే జనవరి 25వ తారీఖున మనకి ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. 2010 జనవరి 25వ తారీఖు వరకు ఈ యొక్క ఎలక్షన్స్ను కండక్ట్ చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 2011 జనవరి 25 నుండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఈ జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి అందరూ ఓటేస్తున్నాం కదా, ఇంకా స్పెసిఫిక్గా ఓటర్ దినోత్సవం అనేది ఎందుకు పెట్టుకోవాలనేటువంటిది జరిగిందంటే, చాలామంది ఓటు వేయడానికి, ఓటు రిజిస్టర్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదన్నమాట. కాబట్టి ముఖ్యంగా యూత్ ఓటర్ రిజిస్టర్ చేసుకోవడానికి వెనకంద వేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో రాష్ట్రాలలో, గ్రామాలలో, మండలాలలో ఈ యొక్క అవినీతిని, కరప్షన్ తీసివేయడం కోసం ముఖ్యంగా యూత్ అనేటువంటి వాళ్ళు ముందుకు రావాలని ఈ యొక్క జనవరి 25వ తారీఖుని జాతీయ ఓటర్ల దినంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్ని కానీ, మీరు రాబోయేటువంటి రోజుల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి, ఓటును వేయించేటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీని కానీ బాధ్యతను మీరు తీసుకోవాలి. మనము ఓటు వేయలేదంటే సజీవంగా మనం భూమి మీద లేనట్టే. ఎందుకంటే ఒక ఎన్నికల సమయంలో కాంటెస్ట్ చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడిని మన గ్రామం కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ అభివృద్ధి చేయలేదు, ఎందుకు చేయట్లేదని అడగాలంటే ఖచ్చితంగా మనం ఓటుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి తర్వాత ఎప్పుడైతే మన దగ్గర ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో ఆ రోజు మనం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా, ఎంత పని ఉన్నా ఓటు వేయడానికి మనం ఖచ్చితంగా ఓటరు ప్రాంతానికి పోయి మనం ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే ఆ ఒక్కరోజు ఎంత పని ఉన్నా 5 సంవత్సరంలో మనం ఒక క్యాండిడేట్స్ని, ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, దేశాన్ని ఒక అభివృద్ధిలో తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు? చాలామంది కాంటెస్ట్ చేస్తుంటారు, కానీ అందులో ఎవరు, ఏ వ్యక్తికి వేయాలి, ఎవరైతే మన గ్రామాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనేటువంటి వాళ్ళని మనం ఎంచుకొని ఓటేయాలి. కాబట్టి ఇది 1950 నుండి 1988 వరకు 21 సంవత్సరాలు ఉన్న వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అప్పటి వరకు కూడా బ్రిటిష్ నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెట్టినప్పుడు ఏ వయసు వారికి ఇవ్వాలనేది కన్ఫర్మ్ చేయలేక, అప్పుడు మైండ్ మెచ్యూర్ అనేది ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల 21 ఏజ్ వరకు డిక్లేర్ చేశారు. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఆ 21 సంవత్సరాన్ని తగ్గించి 18 సంవత్సరాలకి కుదించడం జరిగింది. అప్పటి నుండి 18 సంవత్సరాలు ఎవరికైతే పూర్తిగా వస్తాయో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కుని మనకి ఇవ్వరు. వాళ్ళు వచ్చి మనమే మీ సేవా సెంటర్ పోయి రిజిస్టర్ చేసుకుంటేనే మనకు ఓటు హక్కు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈ యొక్క ఓటు హక్కును ఏపించేటువంటి బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం మన స్కూల్లో నేషనల్ ఓటర్స్ డేని చేసుకోవడం జరుగుతుంది. జై హింద్. జై హింద్.